ఇదొక్క వేలో థింగ్స్‌ని చూడండి. మీ MySQL అండర్‌స్టాండింగ్ మొత్తం మారిపోతది. మీరు MySQLని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఒక 3 లేయర్స్ కనిపిస్తాయన్నమాట. దాంట్లో ఫస్ట్ లేయర్ అనేది డేటాబేస్ లేయరు, దాని కింద ఓఎస్ లేయరు, దాని కింద మన డిస్క్ లేయర్ ఉంటది. ఇప్పుడు డిస్క్ లేయర్ దగ్గరికెళ్ళామనుకో, డిస్క్ లేయర్ అంటది నాకు టేబుల్స్, రోస్ ఏమి తెలీదు. నాకు బ్లాక్స్ తెలుసు. నువ్వు ఒక బ్లాక్‌లో డేటా పెట్టమను నేను పెడతాను. అదే బ్లాక్‌లో డేటా నుంచి రీడ్ చేయమను నేను చేస్తాను. అంతే నా క్యాపబిలిటీస్. ఈ క్యాపబిలిటీస్‌ని డిస్క్ దాని పైన లేయర్‌కి ఎక్స్‌పోజ్ చేస్తదనమాట. దాని పైన ఎవరున్నారు? మన ఓఎస్ లేయర్ ఉందన్నమాట. ఓఎస్ లేయర్ అంటది, బాబు నాకు గూడా టేబుల్స్, రోస్ ఇవన్నీ తెలీదు. కాపోతే నాకు ఫైల్స్ తెలుసు. నువ్వు ఒక ఫైల్ క్రియేట్ చేయమను నేను చేస్తాను. ఇప్పుడు నువ్వు ఒక ఫైల్ ఓపెన్ చేసి ఒక పొజిషన్‌లో డేటాని రీడ్ చేయమను నేను చేస్తాను. అదే పొజిషన్‌లో డేటాని రైట్ చేయమను నేను చేస్తాను. ఇవి మాత్రమే నా క్యాపబిలిటీస్. ఇవి కూడా ఎలా చేయగలుగుతున్నాను? కింద డిస్క్ కొన్ని మెథడ్స్ ఎక్స్‌పోజ్ చేసింది కాబట్టి అవి యూజ్ చేసుకొని ఇవన్నీ చేయగలుగుతున్నాను అంటదన్నమాట. ఇప్పుడు ఓఎస్ లేయర్ పైన మన డేటాబేస్ లేయర్ వస్తది. ఇక్కడ మీ MySQL అనేది ఉంటది. ఇక్కడ మీ MySQL అనేది రోసు, టేబుల్సు, సెకండరీ ఇండెక్స్, ప్రైమరీ ఇండెక్స్, రైట్ అహెడ్ లాగు, రెప్లికా లాగు, బిన్ లాగు ఇలా బోలెడు క్రియేట్ చేసిందన్నమాట. సో MySQL అనేది ఎన్ని వేషాలేసినా అది ఫైనల్‌గా ఓఎస్ లేయర్ ఎక్స్‌పోజ్ చేసిన క్యాపబిలిటీస్ మాత్రమే వాడుకొని చేయగలదన్నమాట. అంతకన్నా కొత్త క్యాపబిలిటీస్‌ని అది ఇన్వెంట్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఒక రోని ఇన్సర్ట్ చేయాలనుకో, ఆ రో అనేది ఫస్ట్ నీ MySQL లేయర్‌కెళ్తది. నీ MySQL ఏం ఫిగర్ ఔట్ చేస్తదంటే నీ టేబుల్ అనే ఫైల్‌లోని అసలు ఈ రో అనేది ఏ పొజిషన్‌లో ఇన్సర్ట్ చేయాలా అని చెప్పేసని ఫిగర్ ఔట్ చేస్తది. ఫిగర్ ఔట్ చేసి నీ ఓఎస్ లేయర్‌కి చెప్తదనమాట. అరే ఓఎస్ ఇలాగ ఈ ఫైల్ ఓపెన్ చేసి ఈ పొజిషన్‌లో ఈ డేటాని ఇన్సర్ట్ చేయరా అని చెప్తదనమాట. ఇప్పుడు ఓఎస్ లేయర్ ఏం చేస్తది? డిస్క్‌కి చెప్తదనమాట. అరే డిస్కు ఈ బ్లాక్‌లోని ఈ డేటాని ఇన్సర్ట్ చేయరా అని చెప్తదనమాట. అప్పుడు డిస్క్ అనేది ఈ బ్లాక్‌లో డేటాని ఇన్సర్ట్ చేస్తది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి లేయరు దాని పైన లేయర్‌కి కొన్ని ఏపీఎస్‌ని ఎక్స్‌పోజ్ చేసిందనమాట. ఆ పైన లేయర్ ఏం చేసింది? ఆ ఏపీఎస్‌ని యూజ్ చేసుకొని ఇంకొన్ని ఏపీఎస్‌ని పై లేయర్‌కి ఎక్స్‌పోజ్ చేసిందనమాట. సో ఇప్పుడు నువ్వు నెక్స్ట్.js తీసుకున్నా, రియాక్ట్ తీసుకున్నా, స్ప్రింగ్ బూట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడాను ప్రతీదీ ఇలాగే లేయర్డ్ ఉంటదనమాట. ప్రతి లేయరు దాని పైన లేయర్‌కి కొన్ని ఏపీఎస్ ఎక్స్‌పోజ్ చేస్తది.